నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పండుగగా పకడ్బందీగా ప్రశాంతంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు. సోమవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. పండరీపురం మున్సిపల్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. పోటెత్తిన ఓటర్లతో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. మదర్ తెరిసా కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు వేశారన్న ఎమ్మెల్సీ. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని పరిశీలించిన ప్రతిపాటి వెంకట కుమారి. పలు వార్డుల్లో పర్యటన. ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సార్వత్రిక ఎన్నికల రోజు రానే వచ్చింది. సోమవారం నాడు రాష్ట్ర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ల వద్దకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. చిలకలూరిపేట మున్సిపాలిటీ రూరల్ గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకున్నారు. చిలకలూరిపేట రూరల్ గ్రామాలైన వేలూరు, మారుకొండవారిపాలెం, పసుమరు, లింగంకుంట్ల, కావూరు తదితర గ్రామాల్లో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. అలాగే పురపాలక పరిధిలోని తూర్పు దళితవాడ, సుబ్బయ్య తోట, మదర్ తెరిసా కాలనీ, సంజీవ్ నగర్, సుగాలిని కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, పురుషోత్తంపట్నం, ఆది ఆంధ్ర కాలనీ, పండరీపురం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ల వద్ద ఎన్నికల సరళి ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు సమన్వయంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేశారు. చూస్తాను విజయలక్ష్మి శ్రీరామ్ 131 ఎవరు 126 నేను ఇద్దరు
నిమిషాలు అటు సైడ్ 474 అంటన్నా ఇవ్వచ్చా చూసుకోండి మీరు. ఒక్క నిమిషం లేదు ఇద్దరు ఆఫర్ ఉన్నారు. అది రావాలి పిల్లలతో ఆధార్ కార్డు కానీ నెక్స్ట్ ఓటేసిన తర్వాత ఇవ్వండి. చిలకలూరిపేట పట్టణంలోని పలు ఎన్నికల బూత్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు సందర్శించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని పలు బూతుల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. ఆయన వెంట పలువురు పార్టీ నేతలున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటెత్తిన ఓటింగ్ తో అనేక స్థానాల్లో వైసీపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమనిపిస్తోందని అన్నారు మాజీ మంత్రి కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. ఇంత భారీ ఎత్తున ఓటింగ్ నమోదవడం మార్పునకు సంకేతంగానే భావిస్తున్నామన్నారు. ప్రజలు ఎంత బలంగా మార్పును కోరుకుంటున్నారో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన క్యూ లైన్లను చూస్తే అర్థమైందన్నారు. ఈ ప్రజా వ్యతిరేక పవనాల్లో జగన్ రెడ్డి వైసీపీ కొట్టుకుపోవడం తప్పనిసరిగా కనిపిస్తోందన్నారు. సోమవారం చిలకలూరిపేట ప్రతిపాటి పుల్లారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పండరీపురంలోని భారతరత్న ఇందిరాగాంధీ పబ్లిక్ హైస్కూల్ ఏర్పాటు చేసిన 151వ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు. అనంతరం ప్రతిపాటి మాట్లాడుతూ ఓటింగ్ తండోపతండాలుగా తరలి వచ్చిన ఓటర్లను చూస్తే చాలా ఆనందం కలిగిందన్నారు. ప్రకృతి సహకరించి ఎండ తీవ్రత తక్కువగా ఉండడంతో ఓటింగ్ శాతం మరింత పెరిగేందుకు కలిసి వచ్చిందన్నారు. ఏ విధంగా అయితే వాతావరణం మారిందో అదే విధంగా ప్రజల్లో జగన్ రెడ్డి వ్యతిరేక పవనాలు కూడా బలంగా వీస్తున్నాయన్నారు. ఈ పాలనను ఒక్కరోజు కూడా భరించలేమనే సంకేతం ఇచ్చేందుకే ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వచ్చారన్నారు. భారీ ఎత్తున క్యూ లైన్ లో నిలబడటం గతంలో తాను ఎప్పుడూ చూడలేదన్నారు. తాను ఎన్నికల్లో 6సారి పోటీ చేస్తున్నానని ఉదయం 6 గంటలకే క్యూ లైన్లలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనడం తొలిసారి చూస్తున్నానన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఓటర్లలో కనిపించిన ఉత్సాహం క్యూ లైన్లలో ఓటర్ల బారులను చూస్తే అనేక స్థానాల్లో జగన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కోల్పోయే అవకాశం ఉందన్నారు. అందుకనే ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ దౌర్జన్యాలకు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పల్నాడు ప్రాంతంలో మాచెల్ల, సత్తెనపల్లి, గురిజాలతో పాటు చిలకలూరిపేటలో కూడా సాతులూరు, చందవరం, గిరిజవోలు, బుక్కాపురం, గంగన్నపాలెం పట్టణ పరిధిలో పురుషోత్తపట్నం, వినుకొండ, నరసరావుపేటలో కొన్ని చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై ప్రజలే తిరగబడి దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు, ఆగడాలకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. ప్రజల అభిప్రాయాన్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యక్తం చేసే అవకాశాలు ఉండాలన్నారు. స్వేచ్ఛను హరిస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, దొడ్డిదారిన గెలుస్తాం, బెదిరిస్తాం, అవినీతి డబ్బులు పంచుతామంటే చూస్తూ ఊరుకోరన్నారు. ఏది ఏమైనా ఏకపక్ష ఎన్నికలు జరుగుతున్నాయని జూన్ 4న ఫలితాల్లో అదే వెల్లడవుతుంది అన్నారు. వైసీపీ ఇంటికి పోవడం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు ప్రతిపాటి. మండుటెండలు రోజు ఉండేటువంటి మండుటెండలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రకృతి కూడా, ఎందుకంటే ప్రతికూలంగా ఆయన మండుటెండలు ఉంటే పర్సంటేజ్ తగ్గుతుంది అనుకున్నాడు. ఈరోజు వాతావరణం కూడా, ప్రకృతి కూడా కూటమి అభ్యర్థులకి, కూటమికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఒక 10 నిమిషాలు వర్షం అయితే పడిందేమో, కానీ ఓటర్లు అందరూ ఎండకి భయపడకుండా వచ్చి ఓటేసేటువంటి దానికి ఫస్ట్ ఒకటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పవనాలు బలంగా వేస్తూ ఉన్నాయి. వాతావరణం ఏ విధంగానైతే మారిందో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. స్పష్టమైనటువంటి సంకేతాలు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారు. ఈ పాలనను భరించలేము, జగన్మోహన్ రెడ్డిని ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా ఒప్పుకోము అనేటువంటి ఒక బలమైన నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారు. కాబట్టే ఈరోజు ఎప్పుడూ లేదు
ఇంత భారీగా క్యూలో నిలబడటం అనేటువంటిది నేను 6సారి పోటీ చేస్తున్నాను. ఉదయం 6ంటికి 6:30కే క్యూలో ఇంత భారీగా ఉండటం అనేటువంటిది నేను 6 సార్లు పోటీ చేసినటువంటి దాంట్లో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనడం అనేటువంటిది ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఓటర్లు వచ్చినటువంటి ఉత్సాహం చూసినా, ఓటర్లు ఉండేటువంటి బారులు చూసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మ్యాక్సిమం డిపాజిట్లు పోయేటువంటి పరిస్థితి ఉంది. అనేక సీట్లలో డిపాజిట్లు పోయేటువంటి పరిస్థితి ఉండబట్టే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. పల్నాడు ప్రాంతంలో మాచర్ల చూసాం, సత్తెనపల్లి చూసాం, గురజాల చూసాం, చిలకలూరుపేటలో కూడా కొన్ని చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. సాతులూరు లాంటి గ్రామం, చందవరం లాంటి గ్రామం, గురిజబోలు లాంటి గ్రామం, బుక్కాపురం లాంటి గ్రామం, గంగన్నపాలెం, ఇలా కొన్ని టౌన్లో, పురుషోత్తపట్నంలో కొన్ని, ఈ విధంగా చిలకలూరుపేట పల్నాడు ప్రాంతంలో ఎక్కడ చూసినా, నరసరావుపేటలో కొన్ని చోట్ల, వినుకొండలో కొన్ని చోట్ల, అంటే వాళ్ళకి అర్థమైపోతూ ఉంది ఓటమి అంచున ఉన్నామనేటువంటిది అర్థమైపోయి బరి తెగించి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ప్రజలు తిరగబడి దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజలే తిరగబడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జన సైనికులు, బీజేపీ కలిసి తిరగబడి దాడులు కూడా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎవడు భయపడేవాడు లేడు. ప్రశాంతంగా ప్రజల అభిప్రాయానికి ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఓటేసుకునేటువంటి స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛను హరిస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, దొడ్డిదారిని గెలుస్తాం, బెదిరిస్తాం, అవినీతి డబ్బులు పంచుతామంటే అవినీతి డబ్బులు తీసుకున్న ప్రజలు ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనటానికి. రెండవది, వాళ్ళు దాడులు తెగపడుతున్నారు అనగానే వాళ్ళకి అనుమానం వచ్చేసింది. వాళ్ళకి అనుమానం వచ్చేసే దాడులు తెగపడుతూ ఉన్నారు, ఉక్రోషం తట్టుకోలేక. కాబట్టి ఏది ఏమైనా ఏకపక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు చూస్తారు. వైసీపీ ఇంటికి పోవడం ఖాయం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు తప్పకుండా జరిగి తీరుతుంది. చిలకలూరిపేట పట్టణంలోని మదర్ తెరెసా కాలనీలో ఉన్న 196 బూతుల ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకే బూత్ వద్దకు కుటుంబ సమేతంగా వచ్చిన మర్రి అంతా కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన మర్రి అక్కడ ఓటర్లకు ఏర్పాటు చేసిన వసతులపై ఆరా తీశారు. అలాగే మెడికల్ సిబ్బందితో మాట్లాడిన మర్రి పోలింగ్ పూర్తయ్యే వరకు ఓటర్లకు అందుబాటులో ఉండాలని కూడా సూచించారు. ఒక్కసారి నొక్కేది 2 సార్లు కాదు. కడుపు 9:54 అమ్మాయి 8:53 ఓకే సార్. 9:55 ఓకే ఓకే. స్లిప్ దాంట్లో పడిపోతుంది. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న 192 బూత్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం రాధాకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటుకును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కును కాపాడుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయంలో
అత్యంత కీలకమైన పాత్ర ఓటు హక్కు ఉంటుంది. ప్రజలే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన ప్రభువులు అని రుజువు చేయాలనేటువంటి ఒక మహోన్నత సంకల్పంతో ఆనాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి ఆలోచన చేసి మానసిక స్థితి సరిగ్గా ఉన్నటువంటి 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వయోజనుడికి ఓటు హక్కు కల్పించమని చేసిన సూచన ఫలితంగానే ఆ సూచన ఆమోదించబడిన ఫలితంగానే ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఓటర్ల దగ్గరకు వచ్చి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించేటువంటి పరిస్థితి ఉంది. పేదవాడి ముంగిట పేదవాడి పాదాల చెంతకి ప్రజాస్వామ్యం యొక్క మూలాలను తీసుకొచ్చి పెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా మనం హృదయపూర్వకమైనటువంటి జేజేలు పలకవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ దశల వారీగా జరుగుతున్నటువంటి మార్పుల ఫలితంగా ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ సంస్కరణల్లో భాగంగానే కొన్ని మార్పులు కనుక చేయగలిగినట్లయితే భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యానికి తలమానికంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. చిలకలూరిపేట నియోజకవర్గ ఓటర్ దేవుళ్ళారా ఒక్కసారి ఆలోచించారు. 5 సంవత్సరాల కాలానికి ఒక మంచి ప్రజాప్రతినిధిని కనుక ఎన్నుకున్నట్లయితే ఆ మంచి ప్రజాప్రతినిధి ద్వారా మంచి సమాజ నిర్మాణం అనేటువంటి జరుగుతుంది. చిలకలూరిపేట పట్టణంలో పండరీపురంలో ఉన్న 149వ బూత్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి బూత్ వద్దకు వచ్చిన శరత్ క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అంతకుముందు ప్రత్తిపాటి పుల్లారావు భార్య ప్రత్తిపాటి వెంకట కుమారి కూతురు స్వాతి సుగాలి కాలనీలో ఉన్న 146, 147 బూత్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ సరళి ఏ విధంగా జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పలువురు టీడీపీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. అతిక్రమించిన వారిపై పోలీసు వారు కఠిన చర్యలు తీసుకునబడను. ఇట్లు చిలకలూరుపేట టౌన్ పోలీసు వారు చిలకలూరుపేట. ఈవీఎం చూడొద్దు రబ్బింగ్ పని అయిపోయినట్టు ఎక్కడ రబ్బింగ్ చెన్నై చూస్తాం అప్పుడు. చిలకలూరిపేట పట్టణంలోని 21వ వార్డులో ఉన్న 186వ బూత్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పట్టణంలోని గంటలమ్మ చెట్టు, జాగుపాలెం, పాటిమీద ప్రాంతంలో ఉన్న 168, 175, 182, 185 పోలింగ్ బూతులను జనసేన పార్టీ నాయకుడు చరణ్ తేజతో కలిసి రాజేష్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ సరళి సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని రాజేష్ నాయుడు ఓటర్లను కోరారు. ఆయన పలువురు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి స్థానిక కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పండరీపురంలోని భారతరత్న ఇందిరాగాంధీ పబ్లిక్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన 149 పోలింగ్ కేంద్రంలో వారిద్దరూ ఓటేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు మన హక్కు కాదు, బాధ్యత అని గుర్తించి ఓటేయాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేశారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన పాలకులను ఎన్నుకుంటే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని సూచించారు.
చిలకలూరిపేటలో మాజీ మంత్రి స్థానిక కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి కుమార్తె డాక్టర్ స్వాతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పండరీపురంలోని భారతరత్న ఇందిరాగాంధీ పబ్లిక్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన 149 పోలింగ్ కేంద్రంలో వారిద్దరూ ఓటేశారు. ఈ సందర్భంగా వెంకటకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు మన హక్కు కాదు, బాధ్యతని గుర్తించి ఓటేయాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయాలని కోరారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన పాలకులను ఎన్నుకుంటే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. చిలకలూరిపేట పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న ఎన్నికల సరళిని ప్రతిపాటి వెంకటకుమారి పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందని పోలింగ్ ఏజెంట్లను అడిగి తెలుసుకున్నారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని తెలిపారు. రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూతులలో జరుగుతున్న ఎన్నికల సరళిని వెంకటకుమారి పర్యవేక్షించారు. ఎడ్లపాడు మండలం కొత్త సొలస గ్రామానికి చెందిన ఇంద్రజ అనే 22 సంవత్సరాల మహిళ ప్రసవ నొప్పులతో బాధపడుతుందని 108 ఎడ్లపాడు అంబులెన్స్ కు అర్ధరాత్రి సమాచారం అందింది. సమాచారం అందుకున్న ఎడ్లపాడు 108 అంబులెన్స్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను పరీక్షించి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమెకు ప్రసవ నొప్పులు అధికమయ్యాయి. ఈ క్రమంలో మార్గ మధ్యలో 108 అంబులెన్స్ ను రోడ్డు పక్కకు ఆపి ఆమెకు సిబ్బంది ఈఎంటీ శోభన్ బాబు ప్రసవం చేశారు. ఆమెకు ఇది రెండవ కాన్పు. ఈ కాన్పులో పన్నంటి ఆడబిడ్డకు జననమిచ్చింది. ప్రసవ సమయంలో ప్రేగు బిడ్డ మెడ చుట్టూ 2 చుట్టులు చుట్టుకొని ఉన్నది. శోభన్ బాబు చాకచక్యంగా పేగును తొలగించి సుఖ ప్రసవం చేశారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. విషయం తెలుసుకున్న 108 జిల్లా అధికారి సుబ్బారావు మరియు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అజయ్ సిబ్బంది ఈఎంటీ శోభన్ బాబు మరియు పైలట్ అల్లాబక్షును అభినందించారు. నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ చాలా కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జాలాది, ఉప్పరపాలెం, బోయపాలెం, ఉన్నవ గ్రామాల్లో దాదాపు 2 గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. ఆ తర్వాత కొన్ని కేంద్రాల్లో వేగంగా, కొన్ని కేంద్రాల్లో మందకొడిగా పోలింగ్ ప్రక్రియ జరిగింది. చాలా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద సరిపోయేటంత టెంట్ ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఎండలోనే నిలబడవలసి వచ్చింది. జగ్గాపురం, ఉన్నవ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల పాఠశాలలో చెట్లు దట్టంగా ఉండడంతో వాటిని నీడ నిలబడ్డ ఓటర్లను ఆదుకుంది. కొన్ని చోట్ల ఎండ తీవ్రంగా ఉండడంతో నిలబడడానికి స్థలం కూడా లేక సాయంత్రం 4 గంటలకు రావచ్చులే అనుకుంటూ చాలా మంది వెనుతిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు చక్కగా ఉంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సైలెంట్ ఓటింగ్ జరిగింది. గతంలో సమస్యాత్మకంగా ఉన్న కారుచోల, తిమ్మాపురం వంటి గ్రామాల్లో కూడా ఎలాంటి అలదళ్లు లేకుండా పోలింగ్ జరగడం విశేషం. మధ్యాహ్నం 1 గంటకు మండలంలో 42% ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. పొద్దున్న 7 గంటల నుంచి 9:15 వరకు పోలింగ్
ఈరోజు గార్చల గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. యువకులు, ఉత్సాహవంతులు, మళ్ళీ వృద్ధులు, మహిళలు ఓటు వేయటానికి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉన్న ఓటు సద్వినియోగం ఆధార్ కార్డు తెచ్చుకోలేదా? నేను దారి నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ జరిగింది. మండలంలో గణపవరం, సాతులూరు, నాదెండ్ల వంటి పెద్ద గ్రామాలు ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే పోలింగ్ మందకొడిగా జరిగింది. చిరుమామిళ్ల గ్రామంలో ఒంటిగంట ప్రాంతానికే జనం పలుచబడగా తూబాడు, నాదెండ్ల, గణపవరం గ్రామాల్లో ఆ సమయానికి కిక్కిరిసిపోయారు. నూతన ఓటర్ల సందడి చాలా పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించింది. వృద్ధులు, అంగ వికలాంగులు కూడా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల లోపు దూరంలో ఎవరు ఉండకూడదు అనే ఈసీ నియమావళికి మండల కేంద్రమైన నాదెండ్లలో పాతరేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే పోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ ఒక్క పోలీస్ కూడా కనిపించకపోవడం విశేషం. అయినా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగింది. తీవ్రంగా కాసిన ఎండ, ఉక్కపోత ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టింది. అయినా తమ అభిమాన నాయకుడిని గెలిపించుకునేందుకు అభిమానులు ఈ పరీక్షలో నెగ్గారు. ఈరోజు ఎలక్షన్ అబ్జర్వ్ చేసుకుంటూ నాదెండ్లలో విజిట్ చేశాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఎవరి ఓటు వాళ్ళు సక్రమంగా వేసుకుంటున్నారు. ఈ విధంగా అన్ని ఊళ్ళో కూడా ప్రశాంతంగా వారి ఓటీలు తెలుసుకొని వేసుకుంటే నిజమైన వ్యక్తులు రాజకీయాల్లో గెలిచి వారు మంచి పరిపాలన ఇస్తారు. సో ఇక్కడ నాదెండ్లలో మాత్రం చాలా సక్రమంగా అందరూ తమ ఓటు వాళ్ళు వేసుకుంటున్నారు. ఎటువంటి గొడవలు లేవు, ప్రశాంతంగా జరుగుతుంది. సాగర ప్రజలకు
దేంట్లో వచ్చింది భూమిక కట్ట ఒకసారి ఇట్రా ఒకసారి సార్ ఒకసారి 6. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగగా పకడ్బందీగా ప్రశాంతంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు. సోమవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. పండరీపురం మున్సిపల్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. పోటెత్తిన ఓటర్లతో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. మదర్ తెరిసా కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు వేశారన్న ఎమ్మెల్సీ. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని పరిశీలించిన ప్రతిపాటి వెంకట కుమారి. పలు వార్డుల్లో పర్యటన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.